వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. బట్టలే కాదు అవినీతి పట్ల మురికిని ఈ కార్యక్రమంలో ఎక్కడైతే కనుక జీవనోపాధి కోసం మనం దోపికాను నిర్మించుకోవడం కోసం నిధులు ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎక్కువ జరుగుతూ వచ్చింది. మరి మేము ఒక బీగం వేసుకుంటే వాళ్ళు మిలకుల ఐక్యత మాకిక్కడ దోబిఖానా 2003లో ఈ స్థలం గవర్నమెంట్ రెవెన్యూ వారు కేటాయించారు. 2003లో కేటాయించినటువంటి ఆధారాలు, సైటు యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. 2003 నుంచి ఈ పొద్దుటి వరకు కూడా దోబిఖానా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కరెంటు మున్సిపల్ ఆఫీసర్ల అధికారులు ఇచ్చినటువంటి ఆ దోబిఖానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు, వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి. అయితే 2003లో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పటి వరకు కూడా మేము వస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఇక ఈ వెల్ఫేర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు వేసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయ్యా, మేము మీకంటే 2003లో మేము దోబిఖానా ఇక్కడ నిర్మించాం. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఇల్లు వేసుకొని మీకు ఏం హక్కు ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు రస్తా ఏముంది అని చెప్పేసి అడుగుతారు. మేము దోబిఖానాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గేటుకు బియ్యం వేసుకొని మా పనులు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడంలే. ఈ మీటర్ను తొలగించడం జరిగింది. మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటున్నారు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కరెంటు కట్టకపోతే మేము మీటర్ తీసేసామంటున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రజకుల యొక్క బాగోగుల విషయంలో మీరు కనుక అన్యాయం చేస్తే సమాజం అంతా కూడా ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడతానని చెప్పి రాష్ట్రం మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2003 నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న దోబిఖానా లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమిటి? వెంచర్ మేము ఆ లోపల వన్య ప్రాణాలన్నీ కూడా బట్టలు ఉత్తుకునేటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫినిషింగ్ కనుక అడ్డుకుంటున్నారు. బట్టలు కావాలంటే ఉత్తుకున్నాయా, మీ ఫినిషింగ్ ఏం పని ఉంది? మీ గేట్ వేసుకోవాలంటే నీట్గా వేసుకుంటామంటే గేట్ మీకు ఏం పని అవసరం ఉంది? పోతానండి రావండి అంటున్నారు, మళ్ళీ వచ్చి బిగా వేస్తున్నారు. ఒకటికు మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు అంటున్నారు, ఒకటికు మీటర్ లేకుండా చేశారు. అంటే మీ ఉద్దేశం ఏమని ఉంది? మీకంటే ముందు మేము దోబిఖానా ఏర్పాటు చేశాం. మా దోబిఖానాకి ఎందుకు ఇంత అరానతి చేయాల్సిన అవసరం మేము ఏమొచ్చింది? మీ వెంచర్లో నుంచి మీకు రావడానికి మీరు దారి ఏర్పాటు చేసాం, మీకేమీ ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. వాళ్ళు గోడ కట్టేటప్పుడు ఈ బుద్ధమంటున్నారు, మీకు ఏమైనా ఏమున్నాయి కాగితాలు తీసుకురండి, మీ కాగితాలు ఏమున్నాయి తీసుకురండి అని చెప్పేసి మాట్లాడతారు. మేము డెవలప్మెంట్ అనేది మా దోబిఖానాకు సంబంధించినటువంటి విషయం పట్ల, మా కమ్యూనిటీకి సంబంధించిన విషయం పట్ల డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏ పనులు చేసుకోకూడదు. కేవలం బట్టలు ఉత్తుకోండి మీరు అంటున్నారు. మరి బట్టలు ఉత్తుకోవడానికి కూడా మీరు ఎందుకు బియ్యం వేశారు? ఈ కంప్యూటర్ యుగంలో కూడా రజకులను దౌర్జన్యంగా మా బీగాలు వేస్తున్నారంటే సమాజం ఎట్లా పోతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి.
మమ్మల్ని మెచ్చుకొని మెట్టకాడ వేసుకుంటున్నారు తప్ప మాకు ఏమాత్రమే కానీ సమాజంలో గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లే. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్థలాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకొని కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నాను. పొట్టిపాటి బాబు గారు నాకు మార్నింగ్ ఫోన్ చేయడం జరిగింది. కిరణ్, మాకు రజకులకి ఇచ్చేటటువంటి దోబిఘాటను 20-30 ఏళ్ల కిందట ఇచ్చిన దోబిఘాటను ఇక్కడ కొంతమంది గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు మా దోబిఘాటకు గేటుకు బీగం వేయడం జరిగింది. మా రజకులు దోబిఘాటలో బట్టలు ఉతకకుండా లాక్ చేయడం జరిగింది. జీవనోపాధి కోసం ఇచ్చిన దోబిఘాటను అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది. రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను. మీకు అండగా న్యాయపరమైన సమస్యను ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతుకోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, హేమమైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాము. ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకోకుండా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడము. ఇక్కడ వచ్చినటువంటి రజకుల స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో మనందరం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు. ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా 36 సెంట్లు 2003లో వాళ్ళకు రజకుల వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్నీ ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాయి. అది బోర్లు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి 4 వైపులా ఇట్లాంటి దోబిఖానాలు అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003లో అంటే ఈ కాలనీ కూడా లేదు అప్పుడు. అది తెలిసి కాలనీ కూడా 10 ఏళ్ళ వచ్చినట్టుంది. ఈ కాలనీ అంత ఏర్పడింది అంటే 2003లో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. కంచె కూడా ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడ లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బీగాలేసి లోపలికి పోని పరిస్థితి చూస్తారు. అంటే మురికి బట్టలు కానీ ఇడిచిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలా. మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి బీగాలేసి పోనీకపోవడం దుర్మార్గము. నేను చెప్పదలుచుకునే రజకులతో పెట్టుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. రజకులు మురికి బట్టలే కాదు వదిలిచ్చేది, అక్రమార్కులను కూడా వాళ్ళ దుర్మార్గాన్ని కూడా వదిలిస్తారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ భూములు మీకు సరిపోవడం లేదు, ఏడ ఏం దొరికితే వదిలిపెట్టడం లేదు. ఆ ఎకరా 36 సెంట్లు వాళ్ళ రజకులది కూడా మీరు ఆక్రమించుకునే దానికి ఈరోజు మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి ఆ రజకులకు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ బీగాలు తీసి వాళ్ళకు ఏవైనా పనులు చేసుకుంటే వాళ్ళకి సానుకూలంగా సహకరించాలని చెప్పేసి లేని పక్షంలో దీని పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీసుకుపోతామని ఈరోజు ఇప్పుడు బీగాలు కూడా పాల్గొడతాం. బేసిన బీగం కూడా పాల్గొట్టేసి రేపు ఎంఆర్ఓకి వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారు. వాళ్ళు దానికి పూర్తి సహకారం మద్దతు సిపిఎం పార్టీగా మేము ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రొద్దుటూరులో 2003వ సంవత్సరంలో ఇక్కడ ఒక దోబిఖానా అనేది గవర్నమెంట్ వారి ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంటు బిల్లు కూడా మున్సిపాలిటీ వారే పే చేస్తున్నారు. ఆ విధంగా గవర్నమెంట్ అధికారులు రజకులకు సహకారం చేస్తున్నారు. కానీ ఈ 2003 తర్వాత వచ్చినటువంటి ఇక్కడ ఒక గ్రీన్లాండ్ అనేటువంటి వెంచర్ వాళ్ళు రజకులను ఇక్కడికి లోపలికి పోకుండా వాళ్ళ సొంత బిగాలు వేసుకొని సుమారుగా ఎకరా పైన ఉన్నటువంటి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నము చేస్తున్నట్లుగా ఇక్కడ కనబస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దోబిఖానాను రక్షణ పరచుకోవడం కోసం ఫెన్సింగ్ తేవడం జరిగింది. దాన్ని రక్షణ పరుచుకొని అక్కడ ఉన్నటువంటి రజకులకు వారికి
ఫారెస్ట్లో ఉన్నటువంటి మృగాలు ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని ఫెన్స్ని వేసుకునేటువంటి క్రమంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కిందికి దాన్ని మలుచుకునే ప్రయత్నంలో వాళ్ళే మేము వేసుకున్నటువంటి రజకులు ఎవరైతే దోబీఖానాలోకి వెళ్తారో వాళ్ళు వేసుకున్న బీగంపై అక్రమంగా బీగం వేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్లేస్ను పూర్తిగా వాళ్ళ గ్రీన్ ల్యాండ్లోకి కలుపుకునే ప్రయత్నమే చేస్తున్నారని. ఎందుకంటే రజకులు సపరేట్గా ఫెన్సింగ్ తెచ్చుకునే దానికి అడ్డుపడుతున్నారు. ఇప్పుడు బీగాలు వేసి వాళ్ళ కమ్యూనిటీలోంచి ఉన్నటువంటి రాస్తాలో పంపించకుండా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కిరాతకమైనటువంటి చర్యే. ఎందుకంటే ఈ కమ్యూనిటీలో వాళ్ళు వేసుకున్న వెంచర్లో దాన్ని భూస్థాపితం చేసి కలుపుకునే ప్రయత్నమే, అంతకు మించి వేరేదేం లేదు. కాబట్టి దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి దోబీఖానాలో కులవృత్తి చేసుకునేటువంటి రజకులకు న్యాయం జరిగేంత వరకు ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా ఉంటుందని ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ సమస్యను మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి తీసుకుపోయి దీని యొక్క పరిష్కారం అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ తోడు నీడగా రజకులకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ మోడంపల్లిలో ఉన్నటువంటి దోబీఖానాలో ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు మనము సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను బాధలను మీడియా దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో 23 సంవత్సరాల నుంచి దోబీఖానా స్థలము ప్రభుత్వం కేటాయించిన తర్వాత దాన్ని ఎప్పుడూ లేనివంటి ఇబ్బందులు ఈ బుద్ధి వస్తున్నాయి. ఆ స్థలాన్ని అన్యాక్రాంతం చేసి వీళ్ళు అమ్ముకోవాలనే ఉద్దేశంతోనే ఉండారో ఏ విధంగా ఉండారో అయితే మనకు అర్థం కావడం లే. ఇక్కడ వచ్చేటువంటి గేటుకు బీగాలు వేయడము, వాళ్ళు ఇక్కడ మీరు రాకూడదు అనడము ఇవన్నీ చేస్తారని చెప్పేసి మా దృష్టికి కానీ రజక సంఘం నాయకులు తీసుకొచ్చారు. కాబట్టి మేము అధికార పార్టీ తరఫున మేము కానీ 7వ వార్డు ఇన్ఛార్జి రమణ, గంగాధరు 27వ వార్డు ఇన్ఛార్జి మేము అధికార పార్టీ తరఫున వచ్చి వీళ్ళ యొక్క సమస్యలను మా స్థానిక ఎమ్మెల్యే వరదారెడ్డి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్యలను కృషి చేస్తామని, ఎమ్మెల్యే ద్వారా కృషి చేస్తామని చెప్పండి. మీకు ఈ సభ అన్ని పార్టీలు వచ్చాయి కాబట్టి, ప్రజా సంఘాలు వచ్చాయి కాబట్టి, ఒక సిపిఎం కానీ, ఎంఆర్పిఎస్ కానీ, బీజేపీ కానీ అన్ని సంఘాలు కానీ మద్దతు ఇచ్చినాయి. ఆ సంఘాలతో పాటు మేము అధికార పార్టీలో ఉండి కులానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీ తరఫున వచ్చి మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చేస్తామని చెప్పండి. మీ అందరూ సమాపకంగా